ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీమిండియాకు సెంచరీలతో హెడేక్ తెప్పిస్తున్నాడు. తాజాగా గబ్బా వేదికగా తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. హెడ్ విధ్వంసానికి మ్యాచ్ కంగారుల వైపు మళ్ళింది. అయితే వరుణుడు కరుణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. అయితే డిసెంబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా 4వ మ్యాచ్ జరగనుంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్కు హెడ్ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. గత మ్యాచ్లో హెడ్ గాయపడ్డాడు. దీంతో హెడ్ బాధ తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ హెడ్ ఫిట్నెస్ పై వచ్చిన సమాచారం తెలుసుకుని ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది. 3వ టెస్ట్లో 152 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ట్రావిస్ హెడ్ బాక్సింగ్ డే టెస్ట్ ఆడతాడని స్పష్టం చేశాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతను క్రీజులో నొప్పితో బాధపడుతూ కనిపించాడు. కానీ తన బ్యాటింగ్ పట్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. వచ్చే మ్యాచ్ నాటికి అంతా సర్దుకుపోతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్త భారత శిబిరాన్ని ఆందోళనకు గురిచేసింది. దీంతో మరోసారి టీమిండియా బూమ్రాపై ఆధారపడాల్సిందేనని అర్థమవుతోంది. అటు టీమిండియాకు మరోసారి హెడేక్ తప్పేలా లేదని ఫ్యాన్స్ కమెంట్స్ పెడుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో 4వ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నందున రెండు జట్లు తమ అత్యుత్తమ 11తో ఆ మ్యాచ్ను గెలవాలని కోరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్లో ముందంజలో ఉంటుంది. అదే సమయంలో భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరుకోవాలంటే ఎలాగైనా మిగిలిన 2 టెస్ట్ మ్యాచ్లను గెలవాలి.